రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల డీటెయిల్స్ ను రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. మొత్తం పల్లె ఓటర్లు 1.66 కోట్లు ఉన్నట్టు లెక్క తేల్చింది. ఇందులో పంచాయతీ పోరులో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. పురుషుల కంటే 3.70 లక్షల ఓట్లు ఎక్కువగా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. తొలి విడత పల్లె పోరుకు ఇవాల్టితో ప్రచారం ముగియనుంది. 11న తొలి విడత పోలింగ్ కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం గ్రామీణ ఓటర్లు పోలింగ్ స్టేషన్ల డీటెయిల్స్ ను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 564 మండలాల్లోని 12,723 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా మొత్తం 1,68,48,496 ఓటర్లున్నట్లు లెక్క తేల్చింది. ఇందులో 81,38,937 మంది పురుషులు, 85,09,059 మంది మహిళా ఓటర్లున్నారు. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 3.70 లక్షల మంది ఎక్కువ. తొలి విడతలో 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ఈ విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లున్నారు. పురుషులు 27,41,070 మంది ఉంటే మహిళలు 28,78,159 మంది ఉన్నారు. రెండో విడతలో అత్యధికంగా 193 మండలాల్లో 4,331 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో 57,22,665 మంది ఓటర్లుండగా మహిళా ఓటర్లు పురుషుల కంటే 1,30,000 మంది ఎక్కువగా ఉన్నారు. పురుషులు 2,96,006 మంది, మహిళలు 29,26,506 మంది ఉన్నారు. చివరి విడతలో 182 మండలాల్లో 4,157 పంచాయతీలకు ఎలక్షన్స్ జరుగుతాయి. 53,06,401 ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. పురుషులు 26,01,861, మహిళలు 27,04,394 మంది ఓటర్లున్నారు. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా 1,12,382 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 37,562 స్టేషన్లు, రెండో విడతలో అత్యధికంగా 38,337 స్టేషన్లున్నాయి. మూడో విడతలో 36,483 స్టేషన్లను రెడీ చేశారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య భారీగా ఉండడంతో బ్యాలెట్ బాక్సుల తరలింపు, సిబ్బంది నియామకం అధికారులకు కత్తి మీద సాములా మారనుంది.